మ్యామ్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడతాను, టైం మేనేజ్మెంట్. సో మనం టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మేనేజ్ చేసుకుంటారు. ఇంతకుముందు మీరు చెప్పిన ఒక మాట నేను విన్నాను, బిచ్చగాడికైనా బిల్గేట్స్కైనా 24 hours అని. సో ఈ 24 hours మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి? టైం మేనేజ్మెంట్ అని అనుకుంటాం, కానీ మేనేజ్మెంట్ టర్మ్స్లో చెప్పేటప్పుడు చెప్పడానికి స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, యాంగర్ మేనేజ్మెంట్ ఇట్లా పేర్లు ఇచ్చారు. కానీ యాక్చువల్గా కరెక్ట్గా ఆలోచిస్తే మేనేజ్ చేయాల్సింది టైం కాదు, యాక్టివిటీస్ని. ఆ టైంలో మేనేజ్ చేయాల్సింది ఏమిటి? యాక్టివిటీస్ని. సో ఇప్పుడు నాకు డే 6 గంటలకు మొదలవుతుంది అనుకుందాం, పొద్దున 6 నుంచి రాత్రి 10 వరకు వేసుకుంటాం అనుకో. ఎన్ని గంటలు ఉంటాయో దాన్ని బట్టి మోస్ట్ ఇంపార్టెంట్, రిలేటివ్లీ లెస్ ఇంపార్టెంట్, లీస్ట్ ఇంపార్టెంట్, మీడియాకర్, వీటి ప్రకారం మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి ఫస్ట్ మన యాక్టివిటీస్ని. చేసుకున్నాక న్యూస్ పేపర్ చదవడమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఎప్పుడు ట్రైనింగ్స్లో ఇదే ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. న్యూస్ పేపరు ఖాళీగా ఉన్న వాళ్ళు సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఫ్రీగా ఇస్తున్నారంటే ఊళ్ళకి వెళ్ళినప్పుడు చూశాను నేను. రిటైర్ అయిన వాళ్ళు పైన సాక్షి నుంచి మొదలుపెట్టి లాస్ట్ పేజ్లో కింద ప్రింటెడ్ బై వరకు చదువుతారు. వాళ్ళకి ఎంత టైం కావాలి పేపర్ చదవడానికి? 4-5 గంటలు పడుతుంది. రాజశేఖర రెడ్డి పేపర్ ఎలా చదువుతాడో, నేను ఏజీ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు మా వీళ్ళతో ఆ గ్రూప్ డిస్కషన్కి ఒకసారి హెలికాప్టర్లో ఆఫీసర్స్ వెళ్ళినప్పుడు ఆయన ఎట్లా పేపర్ చదువుతారో నేను డైరెక్ట్గా విన్నాను వీళ్ళ ద్వారా. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి పిఏలు ఉంటారు, పొద్దున 5-6 రకాల పేపర్స్ వస్తాయి సీఎంఓలో, 6-7 రకాల పేపర్స్. అయితే ఇంగ్లీష్ ఒక 2, తర్వాత తెలుగు, రీజనల్ దీంట్లో కవర్ అయ్యేది ఒకటి, అట్లా. అందులో వాళ్ళు పిఏలు వీళ్ళు ఏం చేస్తారంటే మార్క్ చేసి పెడతారు మార్కర్తో. సో పొలిటికల్ న్యూస్ అంతా సపోజ్ ఆరెంజ్లోనో దేంట్లోనో మార్కర్తో మార్క్ చేసి పెడతారు. సొసైటీలో జరుగుతున్న గవర్నమెంట్ స్కీమ్స్ ప్రొజెక్ట్ చేసేదంతా ఒక పింక్ దీంతోనో ఎల్లో దీంతోనో మార్క్ చేసి పెడతారు. పేపర్ ఇలా తీస్తారు, ఒక్కొక్క పేపరు 2 minutesలో ఒక పేపర్ చదివి పక్కన పెట్టేస్తారు. ఏం చేస్తున్నారు? ఆయనకి యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, ఒక స్టేట్కి హెడ్గా ఏమేమి ఇంపార్టెంట్ న్యూస్ తనకు అవసరమో, తన గవర్నెన్స్కి లేకపోతే తను ఇస్తున్న స్కీమ్స్ సరిగ్గా వెళ్తున్నాయి, పీపుల్ ఇది ఎట్లా ఉంటుంది, వేరే ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవడం కోసం మిగతావన్నీ. అంతేకాని గాసిప్కో సినిమా వాళ్ళు ఇప్పుడు వాడెవరిదో పాలాభిషేకం చేశాడు, లేకపోతే వాడెవడో దూకి చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు, ఇవన్నీ ఇన్ వాట్ వే డస్ ఇట్ ఇంపాక్ట్ హిజ్ గవర్నెన్స్? తన టైం వేస్ట్ కాదా? తనకున్న 24 hours తన గవర్నెన్స్కి ఎక్కువ టైం ఇవ్వాలి, పీపుల్తో ఎక్కువ, అంటే వాళ్ళతో ఫ్రంట్ ఫేస్ వచ్చి వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో మమేకం అవడానికి, స్కీమ్స్ వేరియస్ స్కీమ్స్ని ఎలా జరుగుతున్నాయో చూడడానికి, ఇట్లా మీటింగ్స్కి, ఇట్లాంటి వీటన్నిటికీ తన టైం ఇవ్వాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్నవన్నీ కూడా చూసి తెలుసుకోకపోతే హీల్ బీ ల్యాక్ బిహైండ్, వెనక్కి వెళ్ళిపోతారు. అందుకని మార్క్ చేసిన వీటివి ఏమున్నాయో జస్ట్ ఒక్కొక్క పేజ్లో ఆ మార్క్ చేసినవి చదవడం, పక్కన పెట్టేయడం. మనకు కూడా అంతకంటే ఎక్కువ అవసరం. నాకొకటి చాలా బాగా ఇప్పుడు గుర్తొస్తుంది, న్యూస్ పేపర్ అనగానే అందరూ చూస్తుంటారు మిస్సమ్మ సినిమా. మీరందరూ పుట్టుండరు, కానీ మనం అది క్లాసిక్ అని చెప్పి మళ్ళీ తర్వాత కూడా వేసినప్పుడు చూస్తుంటాం, ఈటీవీలో బోల్డ్సార్లు వచ్చింది కాబట్టి. అందులో పార్క్లో కూర్చుని అన్ఎంప్లాయిడ్ వాళ్ళు ఆ రోజుల్లో పేపర్లు చదివేవాళ్ళు. వాళ్ళు పేపర్ కొనుక్కుంటే డబ్బులు అవుతాయని చెప్పేసి, ఉద్యోగం లేదని చెప్పేసి పార్క్లో కూర్చుని ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ కూర్చుని వాళ్ళ పేపర్ చదువుతుంటే వీళ్ళు వాళ్ళ పక్క నుంచి ఇట్లా చదివి అట్లా చదివి వంగి చూస్తే వాడే ఒకసారి పేపర్ చదువుకోమని ఇస్తే కొంచెం పేపర్ తీసి స్పోర్ట్స్ పేజ్ తీసి చూసుకుంటూ ఉంటారు పిల్లలందరూ, లాస్ట్ నుంచి 2వ పేజీ. అప్పుడు అంటాడనమాట, మేము కూడా స్టూడెంట్ రోజుల్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ పేజే చూసాం బ్రదర్, ఇప్పుడు ఉద్యోగాలకు వచ్చాం కాబట్టి ఈ పేజ్ చూసుకోవాల్సి వస్తుంది, వాంటెడ్ కాలమ్స్ చూసుకోవాల్సి వస్తుంది అంటాడు. ఎంత బాగుంది! 50 ఏళ్ల తర్వాత కూడా ఆ డైలాగ్ ఇంకా ఎందుకు గుర్తుందంటే, కాలమాన పరిస్థితులను బట్టి, సామాజిక విషయాల్ని బట్టి అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఏం కావాలి? ఉద్యోగం. వాంటెడ్ కాలమ్స్ ఏమున్నాయో అవి వాళ్ళు చూసుకుంటారు. యూత్కు ఉన్నారు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇదంతా, స్పోర్ట్స్ కాలం తీసి చూస్తారు, ఎవరేం చేశారు, ఏ ఐపీఎల్లో ఏమైంది, ఎవరెంత కొట్టారు, వరల్డ్ రికార్డ్స్ ఏంటి, వింబుల్డన్ ఏమవుతుంది, లేడీస్ది క్రికెట్ ఏమవుతుంది, ఇట్లాంటివి వాళ్ళు చూసుకుంటారు. సో ప్రయారిటీస్ ఏంటి? మన టైం మేనేజ్మెంట్ మనకి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మనకి ఆ న్యూస్ పేపర్లో ఏది మనకి మోర్ ఇంపార్టెంట్, ఏ న్యూస్ అంత మటుకు చూసుకోవడం, వదిలేయడం. అలా ప్రతి పనిలో కూడా అర్జెంట్, ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, లెస్ ఇంపార్టెంట్, ఒక్కొక్క యాక్టివిటీని మనం మన బెస్ట్ టైం ఏముందో ఆ టైం కనుక దానికి ఇచ్చుకుంటూ కనుక వస్తే, అంటే మన ఎఫెక్టివ్ టైం 6 to 8 అనుకుందాం, అప్పుడు మనము బాగా చేయాల్సిన పనులని ఆ 6 to 8 మధ్యలో మనం పెట్టుకోవాలి. వేరే వాళ్ళతో కలిసి పనిచేసేటప్పుడు మన ఎఫిషియన్సీకి పెద్ద అవసరం లేదనుకోండి, అది లెస్ ఇంపార్టెంట్ దీంట్లో పెట్టుకోవాలి, టీం వర్క్. ఇప్పుడు మనం టైం ఎలా మేనేజ్ చేసుకుంటామంటే, ఒక 8 hours స్లీప్కి, ఒక 8 hours వర్క్కి, అలాగే ఇంకొక 8 hours మన పర్సనల్ వర్క్స్కి. బట్ ఇప్పుడు జనాలు ఎక్కువ టైం స్పెండ్ దేంట్లో చేస్తున్నారంటే ఆల్వేస్ ఇన్ ఫోన్స్, యూట్యూబ్,
ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తే అసలు టైమే తెలియదు. అంటే ఒక సినిమా చూస్తే అది 2 గంటల్లో అయిపోతుంది, పక్కకు పెట్టేస్తాం. ఈ రీల్స్ ఎలా అంటే పోతూనే ఉంటాయి, అసలు టైం తెలీదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏమైనా వంట చేసుకోవాలి అంటే ఫోన్ మీద డిపెండెన్సీ ఎక్కువైపోయింది. సో ఇట్లా నడుస్తుంది మన టైం మేనేజ్మెంట్ అనేది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పుడు దాని మీద మనం డిపెండ్ అయ్యాం ఇంతసేపు అని అంటే ఏదైనా కూడా అమ్మ టెక్నాలజీ, నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే టెక్నాలజీ రెవల్యూషన్, టెక్నాలజీలో వచ్చిన ఇన్నోవేషన్స్ మ్యాన్కైండ్కి చాలా చాలా ఏరియాస్లో చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్, దీనికి మెడిసిన్కి సంబంధించి డాక్టర్స్కి కానీ ఇలాంటి వాళ్ళకి టెక్నాలజీ ఎంత బాగా యూజ్ చేసుకోగలుగుతున్నారంటే స్పోర్ట్స్ మేనేజ్మెంట్, ఈ స్పోర్ట్స్ ఎక్కడెక్కడ రికార్డ్స్ ఎక్కడ దేంది మొత్తం ఆ కంప్యూటర్ ద్వారా వాళ్ళు గ్రహించి రీప్లేలు చూపించి ఎంత బాగా చేయగలుగుతున్నారు. ఇట్లా కొన్ని రంగాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీని ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అది ఒక సైడ్, పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ వచ్చినప్పుడు మనకు కూడా ఇప్పుడు చేతిలో మనకి ఫోన్ ఉంది అంటే ఫోన్ ద్వారా మనం చేయలేని పని లేదు, స్మార్ట్ ఫోన్ ఉంటే ఈ రోజుల్లో. ఇక్కడ కూర్చొని మీటింగ్స్ అటెండ్ చేయడం, వర్క్ చేసుకోవడం దగ్గర నుంచి కమ్యూనికేట్ చేయడం వరకు, ఎవరితో అయినా ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం ఏంటి, డౌన్లోడ్లు ఏంటి, ఆన్లైన్ క్లాసులు ఏంటి. ఒకటి ఇప్పుడు ఎంతమంది ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పని లేదు కదా. మీటింగ్ అది జూమ్ లింక్ క్లిక్ చేసుకుని మనం ఎవరితో అయినా వరల్డ్ ఓవర్ ఎవరితో అయినా కూడా కనెక్ట్ అయ్యి మీటింగ్స్ కండక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా మనకు పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ వచ్చినప్పుడు టెక్నాలజీని ఎంతవరకు యూస్ చేసుకోవాలో, ఒక బ్యారియర్ ఎక్కడ గీత గీయాలో తెలియకుండా దాన్ని అబ్యూస్ చేసినప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేయడం కాదు, అది మనని కంట్రోల్ చేస్తుంది. మనకి ఏది కావాలి, టైం మన చేతిలో ఉండాలి అని అన్నప్పుడు మనం సమయానికి మనం అధిపతిగా ఉండాలి అని అనుకున్న వాడికి, సక్సెస్ఫుల్గా అవ్వాలి అనుకున్న వాడికి టైం వేస్టర్స్ని, ప్రోక్రాస్టినేషన్ని ముందు తీసేయాలి. ఇప్పుడు ఇది మనకు పెద్ద టైం వేస్ట్ కదా, ఫోన్ మీద ఎన్ని గంటలు కూర్చోవడం. అంటే ఇప్పుడు ఎవరు బయట ఎవరైనా మనకు కంట్రోల్ పెట్టాలా, మనకు మనం కంట్రోల్ పెట్టుకోవాలా? బయట వాళ్ళు కంట్రోల్ పెడితే నచ్చదు. ఇప్పుడు అమ్మో నాన్నో ఎందుకు ఫోన్ మీద అంతసేపు ఉంటున్నావు అంటే పిల్లలు వింటారా? పోనీ ఫోన్ వాళ్ళకి ఇవ్వకుండా గడిచే రోజులా? సెక్యూరిటీ ఇష్యూస్ కానీ వాళ్ళు బయటకు వెళ్ళారంటే ప్రతి వాళ్ళ చేతిలో ఒక ఫోన్ పెట్టి పంపించాల్సి వస్తుంది. ఎక్కడున్నారని ట్రాక్ చేయడం చిన్నపిల్లలకి, ఎందుకంటే ట్రాక్ చేయాల్సి వస్తుంది. సేఫ్టీ, సెక్యూరిటీ. ఇవాళ రేపు మనం 6వ క్లాస్ పిల్లలు, 9 ఏళ్ల పిల్లల్ని బయటకు పంపించినా భయపడే రోజులు వచ్చాయి. వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలుసుకోవాలంటే మరి పేరెంట్స్కి వాళ్ళ దీన్ని కమ్యూనికేట్ చేయడానికి ఫోన్ ఇవ్వడంలో తప్పు లేదు. కాకపోతే ఆ ఫోన్ని ఎంతవరకు వాడుకోవాలి, దేనికి వాడుకోవాలి అనే విచక్షణ పిల్లలకి ఉండదు కాబట్టి, చిన్నపిల్లలు కదా, వాళ్ళకు ఉండదు కాబట్టి సేఫ్టీ ఫీచర్స్తో వాళ్ళకి ఇవ్వడం, ఏ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటేనే వాళ్ళకి బెటరు, ఏవేవి యూజ్ చేయాలి, దాన్ని ఎంతవరకు వాడాలి అనేది వీళ్ళకి కంట్రోల్ తెలిసే వరకు పెద్దవాళ్ళు కంట్రోల్ చేయడం బెటరు. ఆ స్టేజ్ దాటి యూత్కి వచ్చాక, నాకు తెలుసు కౌన్సిలర్గా నేను ఉన్నప్పుడు కూడా ఎంతోమంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని దగ్గరికి వస్తూ ఉంటారు. ఫోన్ వాడద్దంటే వినదండి మా అమ్మాయి, ఫోన్ 24 గంటలు ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది, అందులోనే చూసుకుంటూ ఉంటుంది, లైట్ ఆఫ్ చేసి బలవంతంగా పడుకోమని చెప్పి వెళ్తే కూడా ఇట్లా బెడ్షీట్ కప్పుకుని బెడ్షీట్ లోపల ఫోన్ పెట్టుకుని చూస్తూ ఉంటుంది, నాకు కనిపిస్తూ ఉంటుంది లైట్, చెప్పినా వినరు, ఏం చేయాలి అని. అప్పుడు నేను అంటే మనం కౌన్సిలర్గా చేసినప్పుడు ఇంట్లో పరిస్థితులు ఏంటి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎట్లా ఉంటారు, పేరెంట్స్ ఎట్లా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారు చూసి దాన్ని బట్టి చెప్తాం. బట్ సామాజికంగా ఇలాంటివి చూస్తున్నప్పుడు పిల్లలకి అది కంట్రోల్ లేనప్పుడు పెద్దవాళ్ళే కంట్రోల్ చేయాల్సి వస్తుంది. లేదు కొంచెం మనలాంటి వాళ్ళు, ఇప్పుడు నాకు తెలిసి పెద్దవాళ్ళు కూడా అందరూ టీవీలో ఏమంటారు సీరియల్స్, యూట్యూబ్, ఎవరింటికి వెళ్ళండి గ్రాండ్ పేరెంట్స్ ఏమో టీవీ షోల్లో బిజీ ఉంటారు, యంగ్స్టర్స్ ఏమో ల్యాప్టాప్లో వాళ్ళ ఆఫీస్ పని మీద బిజీ ఉంటారు. అందుకు పేరెంట్స్, చిన్నపిల్లలు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఎట్లా ఎవరు కంట్రోల్ చేయాలి? వీళ్ళంటే అడగర వాళ్ళు, నువ్వేంటి రోజంతా అవి చూస్తున్నావు నాకు చెప్తున్నావు అని అడుగుతారు. ప్రాక్టీస్ చేయకుండా మనం చెప్తే ప్రీచింగ్ పని చేయదు ఇంట్లో అంతా. కాబట్టి మనం ఒక ఫ్యామిలీకి ఒక రూల్స్ పెట్టుకుని, ఎట్లా అంటే ఫ్యామిలీ టైం, మనం సాయంత్రం 6ంటికి ఇంటికి వస్తాం, 6 to 10 ఎవరు కూడా ఇండివిజువల్గా, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, కాల్స్ తీసుకోవడం కానీ, డైనింగ్ టేబుల్ దగ్గరికి ఫోన్లు తీసుకురావడం కానీ, మాట్లాడుతుంటే కూడా వాళ్ళని అటెన్షన్ పే చేయకుండా ఫోన్లు చూసుకుంటూ ఉండడం కానీ, ఇవన్నీ డిస్కరేజ్ చేయాలి. నీ వర్క్స్ అంతా అయిపోయాకే నువ్వు ఫోన్ చూసుకోవాలి అని ఒకటి సెటప్ చేసేయాలి ప్రాక్టీస్. ఎంత బిజీ అయినావని డైనింగ్ టేబుల్ దగ్గర ఫోన్ నాట్ అలౌడ్. నలుగురు కూర్చుని టీవీ ప్రోగ్రామ్ ఏదైనా ఒకటి చూస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో, ఫ్యామిలీ టైంలో ఫోన్ నాట్ అలౌడ్. ఆ బ్లూ లైట్ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది, మనకు అది అడిక్షన్ లాగా అయిపోతుంది. కాబట్టి మనం ఏంటంటే యాప్స్ ద్వారా దాన్ని దీనికి మోడ్కి మార్చుకోవడం, ఫోను ఏవైతే కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం, దాని నుంచి డైవర్ట్ అయ్యేటట్టుగా మన రీడింగ్ హ్యాబిట్ ఈ రోజుల్లో చాలా పోతోంది. మంచి పుస్తకాలు, బయోగ్రఫీస్, లేకపోతే మోటివేషనల్ వీళ్ళ గురించి ఉన్న లైఫ్స్, అట్లాంటివన్నీ చదువుకోవడానికి, దాని మీద ఫ్యామిలీ చక్కగా ఒక చర్చలాగా పెట్టుకోవచ్చు కదా. ఈ వారం నువ్వేం బుక్ చదివావు, యంగ్స్టర్స్కి 2 బుక్స్ చెప్పండి, వైఫ్ ఒక బుక్ చదవనియండి, హస్బెండ్ ఒక బుక్ చదవనియండి, నలుగురు కలిసి ఒక సండే వాళ్ళు కూర్చున్నప్పుడు, ఫ్యామిలీ టైం దొరికినప్పుడు 1 గంట 4 పుస్తకాల గురించి చర్చించుకోమనండి. అప్పుడు ఏమైంది, సినర్జీ.
మీరు 4 పుస్తకాలు చదవాలంటే మీకు 4 రోజులు పట్టే టైము మీకు ఒక వారంలో 4 పుస్తకాల ఎసెన్స్ మీ నలుగురికి వచ్చింది. ఎంత ఉపయోగం అయింది అంటే మీకు తెలియకుండానే ఒక మంచి హ్యాబిట్ చేస్తున్నారు. రెండోది, మీరు చూస్తూ చదువుతున్నప్పుడు సెన్స్ ఆర్గన్స్ ఎన్ని ఎక్కువ ఒక్కొక్క దాంట్లో ఇంటర్ఫియర్ చేసినప్పుడు మీకు అంత రిటెన్షన్ కెపాసిటీ ఉంటుంది. మీకు రీల్ ఇప్పుడు చూసింది మీరు 4 రోజులు అయ్యాక ఎవరినైనా అడగండి, మీకు గుర్తుండదు. తర్వాత చాలా చూశారు కాబట్టి రీసెన్సీ ఎఫెక్ట్, ఆ ముందు రోజు చూసిందే గుర్తుంటుంది. చదవడం అలా కాదు. మీరు బుక్ చదివిన, ఒక దృశ్యం చూసిన, ఒక పిక్చర్ చూసి దాని ద్వారా మీరు ఏమైనా నేర్చుకున్నది జన్మాంతం గుర్తుంటుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, కళ్ళు చూస్తున్నాయి, మైండ్ అబ్జార్బ్ చేసుకుంటోంది. దాన్ని అక్కడికి వెళ్ళి అబ్జార్బ్ చేసుకున్న ఫైల్లోంచి మీకు అవసరమైనప్పుడు దాన్ని రిట్రీవ్ చేసి మీరు చెప్పగలుగుతారు. మెమరీ పెరుగుతుంది. ఆ మెమరీ పెరిగినందువల్ల మీకు బ్రెయిన్ కెపాసిటీ అదంతా బాగా పెరిగి మీకు అకాడమిక్స్లో కూడా బాగా చేయగలుగుతారు. ఇది మీకు బై ప్రోడక్ట్. అంటే మెయిన్ ప్రోడక్ట్ మీకు ఈ డైవర్షన్స్ నుంచి దూరం అవడం. అడిక్షన్ లేకుండా మీకు ఖాళీ టైం ఏం చేయాలో తెలియక గంటలు గంటలు దాని ముందు కూర్చుంటున్నారు. దీన్ని బెటర్ ఆప్షన్స్తో ఒక ప్లే, ఒక హాబీ, ఒక బుక్ రీడింగ్ ఇట్లాంటివి అలవాటు చేయండి. అన్ని గంటలు చూడకుండా స్ట్రిక్ట్గా ఒక గంట చూసుకో. ఆ గంట తర్వాత నో స్క్రీన్స్, ఇంకా మనం చూసే పని లేదెవరం అని ఫ్యామిలీలోనే ఒక నామ్ పెట్టుకుని సాధ్యమైనంత వరకు హెల్తీగానే కంట్రోల్ చేస్తున్నట్టు కాకుండా కొంచెం ఒకళ్ళకోళ్ళు ఒక టీం వర్క్ లాగా పనిచేసుకుంటూ ఆ అడిక్షన్ నుంచి వాళ్ళని బయటపడేందుకు మిగిలిన వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నట్టు ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఎవరికి కూడా ఇలాంటి అడిక్షన్ తెలియకుండానే పడిపోతాం దీంట్లో. దాని పేరే వెబ్. ఆ వెబ్ అంటే ఏంటి, అందులోకి గుంజి లాగేస్తుంది ఇవన్నీ. ఆ లాగేసినందుకు మనం దాంట్లోకి ఆ ఫ్లోలో వెళ్ళిపోకుండా బయటపడాలంటే మన వల్ల కానప్పుడు మన చుట్టూ ఉన్న పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళది తీసుకుని మనం బయటపడడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా అది వరకు బిజీగా పెట్టాలి. మెయిన్గా బిజీగా పెట్టాలి అందరినీ. మీరు చెప్పినట్టు ప్రతి ఫ్యామిలీలో ఈ రూల్స్ ఉంటే ఫ్యామిలీ రూల్స్ వాళ్ళే పెట్టుకోవాలి. ఒక ఫ్యామిలీకి వర్కౌట్ అయింది, ఇంకోటికి అవ్వకపోవచ్చు. అందుకని వాళ్ళకి ఏది కన్వీనియంట్. అందుకే ఒక మీల్ అందరూ కలిసి తినాలమ్మా. రాత్రి పొద్దున కుదరదు. రాత్రి డిన్నర్ టైం మనం అందరం కలిసి తినాలి. వెయిట్ చేద్దాం నలుగురు వచ్చే వరకు. 8 to 9 మనం ఆ టైంలో మనం చక్కగా ఫ్యామిలీలో ఎవరెవరికి ఏం కష్టాలు ఉన్నాయి, ఆ రోజు ఏం జరిగింది, ఇంపార్టెంట్వి అన్నీ కలిపి మాట్లాడుకుందాం. ఒక బాండ్ పెరుగుతుంది. వీళ్ళకేమో ఎవరి పాటికి వాళ్ళు ఉండడం, ఐసోలేటెడ్గా ఉండడం కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఒక షేరింగ్ అండ్ కేరింగ్ అట్మాస్ఫియర్ వస్తుంది. ఈ అడిక్షన్స్ నుంచి దూరం, వాళ్ళకి ఏమైనా కష్టం ఉంటే ఫ్యామిలీతో చెప్పుకుని బయటపడేందుకు వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. ఇన్ని లాభాలు ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ అడిక్షన్ వల్ల ఫ్యామిలీ మధ్య డిస్టెన్స్ కూడా వచ్చేస్తుంది చాలా. మనకి ప్రపంచంలో ఎక్కడెక్కడ వాళ్ళు మనకు క్లోజ్ అవుతున్నారు. ఇంట్లో మన పక్కనున్న మన తల్లి, తండ్రి, తమ్ముడితో మనకు సంబంధం ఉండట్లేదు. అవును. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.